లక్ష్మీనరసింహ పరబ్రహ్మణే నమః. ప్రహ్లాదవరదం విష్ణుం సింహపరాయితం శరణ్యం సర్వలోకానాం ఆపర్ణార్థ నివారణం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నవనరసింహ స్వయంభూ క్షేత్రాలు ఒకటిగా విరాజిల్లబడుతున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గల ఆంధ్రప్రదేశ్ స్వయంభూ లక్ష్మీనరసింహ దేవస్థానం ఆలయ ముఖ్య అతిథి పానిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతున్నాండి. ఇక్కడ స్వామి చాలా శక్తివంతుడు, స్వయంభూంగా ఉద్భవించిన స్వామి ఇక్కడ కృతయుగంలో రత్న విలోచనుడైన రాక్షస సంహారం కోసం వశిష్ఠ మహర్షి వారు ప్రార్థించగా వారు ప్రార్థన పూర్వకంగా ఇక్కడ స్వామి ప్రత్యక్షమై రాక్షస సంహారం జరిపించిన తరువాత అంతర్ధానం అవుతూ ఏమి కావాలో కోరుకోమనగా ప్రతినిత్యం కూడా అర్చనారూపంగాను శాంత స్వరూపంగా కావాలని చెప్పి వశిష్ఠ మహర్షి వారు తూర్పు ముఖంగా ప్రార్థిస్తే వారికి అభిముఖంగా ఇక్కడ స్వామి వెలవడం వల్ల స్వామి ఇక్కడ విశేషంగా పశ్చిమ ముఖంగా ఉంటారు. మనకు విష్ణాలయాలన్నీ కూడా ఎక్కువగా తూర్పు ఉత్తర ముఖాలు ఉంటారండి, ఇక్కడ స్వామి మాత్రం పశ్చిమ ముఖంగా ఉంటారు. ఇక్కడ మరొక విశేషం, ప్రతినిత్యం కూడా స్వామికి ఉదయం 5:30 గంటలకు స్వామి యొక్క నిద్రూపానికి భక్తుల కొరకు పంచామృత అభిషేకం విశేషంగా జరుగుతుంది. ఈ అభిషేకం జరిగినంతసేపు మాత్రం స్వామివారి యొక్క నిద్రోప దర్శనం మనకి భక్తులకు భాగ్యం కలుగుతుంది. తదుపరి స్వామివారికి స్వర్ణ కవచాలంకారంతో అలంకార రూపంలో ఉంటారు. ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం యొక్క 2 విష్ణు క్షేత్రాల్లోనే మనకి యావత్ దక్షిణ భారతదేశంలోనే ప్రతిరోజు కూడా స్వామి యొక్క నిద్రూపానికి పంచామృత అభిషేకాలండి. మిగతా చోట్ల మనకు విష్ణాలయాలు అన్ని చోట్ల కూడా మనకి సంక్రమణాలు, పర్వదినాలు, ఏకాదశి తిథుల్లో శాలిగ్రామాలకి మాత్రమే చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా కృతయుగం అండి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి వారు రావణాసుర సంహానానంతరం బ్రహ్మహత్య దోష నివారణార్థం 1 కోటి శివలింగాలు ప్రదర్శన చేసుకుంటూ వస్తూ తీర ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్వామివారి ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వర్తించినట్లుగా బ్రహ్మ పురాణంలోని గౌతమి మహత్య గ్రంథాల ఆధారాలు చెప్పబడుతున్నాయండి. అలాగే ద్వాపర యుగంలో అర్జునుడు తీర్థయాత్రలు చేస్తే ఇక్కడికి వచ్చి స్వామిని సేవించినట్లుగా కూడా ఆధారాలు చెప్పబడుతున్నాయి. కలియుగం వచ్చేసరికి ఇదంతా కూడా అడవి పుట్టలుగా ఉండగా మందపాటి కేశవదాస్ అనే యాదవ భక్తుడు ఇక్కడ స్వామిని మొదటగా గుర్తించి పూజాది కార్యక్రమాలు ఏర్పాటు చేయగా తీర్థయాత్రల పేరిట పెద్దాపురం మహారాజులు, రెడ్డి ప్రభువులు వారికి బృందంతో వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకుని ఆలయ స్థితిగతులు తెలుసుకుని వారికి ఉన్న రాజ్యంలోని అడవుల్లోంచి మానులు తీసుకువచ్చి కర్రతోట కాయలు నిర్మింపజేశారటండి. అది కొంతకాలానికి సిద్ధమైపోతే 1745 శాలివాహన శకం అనగా ప్రస్తుతం మన ఇంగ్లీష్ సంవత్సరంలో తీసుకుంటే 1823 ప్రాంతం నాటికి కొపనాథ కృష్ణమ్మ గారు అని చెప్పేసి అగ్నికుల క్షత్రియులు ఇప్పుడు ఆలయ మండప విమాన ప్రాకార గోపురాలను కూడా శిలాతో నిర్మించినట్లుగా ఆలయంలో ఒక పురాతన శిలాశాస్త్రం ద్వారా తెలియజేయబడుతోంది. ఇక్కడ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా మాఘశుద్ధ రథసప్తంలాగే తనగా వచ్చే 25/1/2020 మాఘపాదివారం సందర్భంగా రథసప్తం సందర్భంగా స్వామివారికి ముద్రగాలంకరణ కార్యక్రమం అనగా స్వామివారి సాయంకాల విశేషానంతరం ముద్రగాలంకరణ కార్యక్రమం కళ్యాణోత్సవ స్వీకారం చుట్టబడుతుంది. అనగా స్వామివారిని పెళ్లి కుమారుని అమ్మవారిని పెళ్లి కుమార్తెగా చేసే కార్యక్రమంతో కళ్యాణోత్సవ స్వీకారం చుట్టబడుతుంది. అలాగే 26/1/2026 సోమవారం రాత్రి స్వామివారి అర్చన విశేషానంతరం ధ్వజారోహణ కార్యక్రమం అనగా సప్తాహనిక దీక్షతోటి 7 రోజుల పాటు వైఖాన సామ ప్రకారంగా సకల దేవతను ఆహ్వానిస్తే కళ్యాణోత్సవాలకి విశ్వసేన పూజ పుణ్యహోజన అంకురార్పణ కార్యక్రమంతో ధ్వజారోహణ కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభించబడుతుంది. అలాగే 28/1/2026 బుధవారం రాత్రి 1:56 రోహిణి నక్షత్ర కింద వృశ్చిక పక్షాంత మంది స్వామివారి యొక్క వార్షిక తిరు కళ్యాణోత్సవాలు ఆలయ ప్రాంగణంలో బహిరంగ కళ్యాణ మండపంలో లక్షలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహించడం ఆలయ అర్చక వేద పండితుల సంసిద్ధులు ఉన్నామండి. అలాగే 29/1/2026 సోమవారం గురువారం మధ్యాహ్నం 2:05 గ్రామంలో గల మాడవీధుల్లో స్వామివారి యొక్క కళ్యాణ రథోత్సవం కూడా అత్యంత వైభవంగా లక్షలాది మంది భక్తుల సమక్షం జరుగుతుంది. ఈ యొక్క 2 రోజుల కార్యక్రమాలకు విశేషంగా 4 లక్షల మంది భక్తులు హాజరవుతున్న ప్రభుత్వం వారు, దేవాదాయ శాఖ వారు అంచనా వేసి భక్తుల దగ్గర విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే 1/2/2026 మాఘ పౌర్ణమి సందర్భంగా ఆదివారం నాడు భక్తుల సమక్షంలో ఉదయం 8 గంటలకు ఆలయంలో అత్యంత అరుదైన పురాతన విగ్రహం షోడశ బాహులు, షోడశ ఆయుధాలు అనగా 16 చేతులు 16 ఆయుధాలతో ఉన్నటువంటి సుదర్శన పెరుమాళ యొక్క విగ్రహాన్ని స్వామివారికి భక్తులు శిరస్సు మీద ఉంచి సముద్ర స్నానం చేయిస్తారు. దీన్ని అవప్రదోత్సవ కార్యక్రమం కూడా వైదికంగా అంటారు. అది ఈ యొక్క కార్యక్రమాలు స్వామివారి కళ్యాణోత్సవ పరిసమాప్తం అవుతాయి. అలాగే 2/2/26 సోమవారం సాయంకాలం ఆలయ ప్రాంగణం వద్ద గల కోలేరునందు కూడా స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగబడుతుంది. మనకి ఈ యొక్క విశేష కార్యక్రమాలన్నింటిలో కూడా లక్షలాదిగా భక్తులు అంతర్వేది దివ్యక్షేత్రం సందర్శించుకుని కళ్యాణోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ఈ యొక్క ఛానల్ ద్వారా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి. స్వస్తి.